రైతులాడు ప్రభైనేశ్వనాములు అందరు కొందాము. దేవుని వాక్యంలో నుంచి యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ పడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రభు మహిమను చూసిన ఈ వ్యక్తి ఈ రకంగా మాట్లాడుతున్నాడు దేవుని గురించి. యేసు రక్తంతో కడగబడిన మనము, ఆరాధన చేయడానికి వచ్చిన మనము ఈ స్థాయిలో మన ఆరాధన ఉందా? యోబు యొక్క స్థాయి అది దేవునికి ఎంతో ఇంపైన స్థితి. దేవుడు కోరుకున్నది ఆత్మతో సత్యంతో ఈయన జీవితంలో సత్యం ఉంది, ఆత్మతో ఆరాధన చేస్తున్నాడు. మనం ఎట్లా ఆరాధన చేస్తున్నాం? మన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? ఈయన జీవితం ఎట్లుందో చూడండి. ఆయనకు సమస్తము ఆస్తి అంత ఒకటే రోజు పోయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో. గొర్రెలు, గొడ్లు, ఒంటెలు, గాడిదలు అన్నీ వెళ్ళిపోయినాయి, ఒకటే దినం వెళ్ళిపోయినాయి. ఈ ఆస్తి అంతా పోగొట్టిన తర్వాత రెండవది ఏంది? 10 మంది పిల్లలు. చూడండి ఎంత హృదయ విదారకమైన పరిస్థితి యోబుకు వచ్చింది. దేవుడు అనుమతించినాడు. 10 మంది పిల్లలు, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు. ఎట్లుంటుంది ఇంట్లో? సాధారణంగా మానవులం, ఆయన కూడా మనలాంటి మానవుడే. మనకున్న నైజం ఏముంటుందో, ఒక్క కొడుకుండో లేకుంటే 1-2 చచ్చిపోతేనే తట్టుకోలేం. అట్లాంటిది అరే ఒక్క కొడుకున్నాడు, ఒక్క కొడుకుని దేవుడు తీసుకున్నాడు అని దేవుని దూషిస్తుంటాం. లేకుంటే ఎంతమంది ఉంటే అంతమంది 10 మంది శవాలను ఎట్లా వారిని యోబు ఎంత ఇష్టపడ్డాడు. ఒక్కొక్కరి నిమిత్తము ఆయన ఆరాధన చేసిన వ్యక్తి. ఒక్కొక్కరి కొరకు అరుణోదయం లేపి వారిని పవిత్రపరిచి వారి విషయం పట్టింపు కలిగిన వ్యక్తి. ఆ ఒక్కొక్కరి పేరు అర్థం యాద్ చేసుకొని, పేరు ఆయన గుర్తు తెచ్చుకొని ఎంత ఏడ్చి ఉంటాడు. 10 మంది శవాలను ఇంటి మొదలు పెట్టుకొని ఆయన అసలు దాని విషయము ఏమాత్రము దేవుని దగ్గర తృణీకారంగా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం. మనం ఏమనుకుంటామంటే మనకి ఇచ్చేది ప్రతి ఒక్కటి ఏదన్నా కానీ ఈ భూమి దేవుడే ఇచ్చిండు, ఆకాశం దేవుడే ఇచ్చిండు. మనము తల్లిదండ్రులకు పుట్టడానికి కారణం దేవుడు, తల్లిదండ్రులు ఉండడానికి కారణం దేవుడు, మన ఇల్లు ఉండడానికి కారణం దేవుడు. అన్ని దేవుడే. మనల్ని పాపం నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు శిలువలో ప్రాణం పెట్టి రక్షించినాడు. ఎదిగిన గొప్ప రక్షణ మనకి ఇవ్వడానికి దేవుడే కారణం. ఇన్ని చేసిన ఈ దేవుడు అన్ని ఇచ్చినాడు కదా. ఇచ్చిన కొన్ని తీసేస్తే మనం ఒప్పుకోం. ఇది మన నైజం. మనకు దేవుడు ఇచ్చింది, దేవుడు తీసుకుంటే దాన్ని దేవుని మీద మనం తిరుగుబాటు చేస్తాం. ఎందుకు ఇచ్చినావు, ఎందుకు తీసుకున్నావు అన్నట్టు మాట్లాడతాం. కానీ యోబు ఏమంటున్నాడు? తన 10 మంది పిల్లలు పోయిన ఆస్తి అంతా పోయినా ఏమంటున్నాడు? సాష్టాంగ పడి నమస్కారం చేస్తూ అంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో ఇంట్లో దిగంబరిగా వచ్చా, అంటే వస్త్రములు లేకుండా వచ్చిన, వస్త్రం లేకుండానే నేను పోతా. కానీ ఇవన్నీ యెహోవా ఇచ్చినాడు, యెహోవాని తీసుకున్నాడు. ఆయనకి ఇవ్వడానికి ఇష్టం ఉంది, ఆయనకు తీసుకోవడానికి ఇష్టం ఉంది. ఆయన ఇష్టమైంది నా జీవితంలో జరిగించినాడు కాబట్టి నేను ఆయనను స్తుతిస్తున్నా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అని చెప్పినాడు. ప్రియమైన వాళ్ళారా, మన ఆరాధన ఈ స్థాయిలో ఉందా? నువ్వు ఇచ్చినావు, నువ్వు తీసుకున్నావు ప్రభువా అనే స్థితిలో ఉన్నామా? ఎందుకు ఇచ్చినావు, ఎందుకు తీసుకున్నావు అనే స్థితిలో ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాలా. ఈ స్థాయిలో మన ఆరాధన రావడానికి మనం మారాలి. అందుకే ఏమంటున్నాడు ఆయన? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, ఆయనది హెచ్చింపబడే నామం. మన పాపపు నోటితో ఆయన పేరు కూడా ఉచ్చరించడానికి సరిపోము. అంత ఉన్నతమైన ఈ దేవుడు యోబు పక్షమున కనపరిచిన కృపను మనకు కూడా ఇస్తాడు. మనం ఆ స్థితిలో యోబులాగా తగ్గించుకొని ఆయన ఆరాధించే వరమైన నామ పరిశీలన చేసుకుందాం. దేవుని మేము ఒకరోజు జీవిద్దాం. దేవుడి మాట దించినాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామమున వందనాలు, దయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. యోబు నా మా జీవితంలో కూడా నీకు ఇంపుగా ఇష్టంగా ఉండగలడు కృపని ఇమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.